హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి మన సంక్రాంతి పండగకి పిండి వంటలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ విధంగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను బియ్యం పిండి అండి, 3 కేజీల బియ్యం పిండి అండి. దానిలో కొంచెం అంత నెయ్యి వేసుకుంటున్నాను. హోమ్ మేడే కదండి, చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కావాలంటే డాల్డా వేసుకోవచ్చు. డాల్డా కరగబెట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు, అలాగే నేను పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క ఒకటి వేసి మిక్సీ వేసుకున్నానండి. ఈ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే కారం ఎక్కువ వేస్తే పిల్లలు తింటారు కాబట్టి నేను పచ్చిమిర్చి అల్లం ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ కాదండి, 10 పచ్చిమిర్చి. అలాగే పెసరపప్పు అండి, నేను 1 గంట ముందు నానబెట్టుకున్నాను. వాటర్తో సహా వేసేసుకుంటున్నాను పెసరపప్పు కూడా. ఈ విధంగా మొత్తం పెసరపప్పు ఒక 100 గ్రాములు తీసుకుంటున్నానండి. 100 గ్రాముల పెసరపప్పు వేసేసుకున్నాను. తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకుని 10 రూపాయల జీలకర్ర అండి. ఈ విధంగా మొత్తం వేసేసుకుని కలుపుకోవాలండి. ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, పెసరపప్పు మొత్తం కూడా పిండి అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కలిపేసేసుకున్నాను కదండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూడండి, ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసేసుకున్నానండి నేను. ఈ విధంగా చూడండి, వాటర్ అనేది ఎక్కువ ఇచ్చేయలేదు, అంత గట్టిగా కూడా కలుపుకోలేదండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి ముద్ద అనేది. ఈ విధంగా కలుపుకుని ఒక తడిగుడ్డ పెట్టి దాన్ని కవర్ చేసుకోండి. ఇలా ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. మీకు ఎంత పెద్ద సైజు చెక్కలు కావాలనుకుంటే అంత సైజు అండి. ఈ విధంగా నేను చెక్కలు ఒత్తే మిషన్తో ఈ విధంగా నూనె కవర్తోనేనండి ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా నేను అన్నీ కూడా ఒక ప్లేట్లో ప్రెస్ చేసి వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒకటి తీసి వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా వేసేసాను. ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి మీకు. చూడండి, ఈ విధంగా వేగినాయి కదండి. ఇది తీసి ఇంకా మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మీరు ఫస్ట్గా చేస్తున్నా సరే చాలా టేస్టీగా వస్తుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత ముక్కలు ముక్కలుగా అయిపోయినాయో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.